గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య బిగ్ ఫైట్ తప్పదా అంటే తప్పదనే టాక్ ఊపందుకుంటోంది. ఇప్పటి వరకు చరణ్, బన్నీ సినిమాల పరంగా పోటీ పడిన సందర్భాలు లేవు. కానీ ఈసారి పరిస్థితులు మాత్రం ఈ ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర నువ్వా నేనా అనడానికి సై అనేలా ఉన్నాయి. ఏపీ ఎన్నికల విషయంలో సోషల్ మీడియా వేదికగా అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ ఎలా జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున రామ్ చరణ్ పవన్ కు సపోర్టుగా పిఠాపురం వెళ్తే బన్నీ మాత్రం వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లారు. ఆ సమయంలో స్వయంగా నాగబాబు మావాడైనా పరాయివాడే అని ట్వీట్ చేయడం పెద్ద దుమారాన్ని రేపింది. ఇక్కడి నుంచి మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దానికి తోడు పవన్ ఎన్నికల్లో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇక్కడి నుంచి ఒక వర్గం మెగా ఫ్యాన్స్ బన్నీని గట్టిగా టార్గెట్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ నెగిటివిటీ కారణంగానే బన్నీ తన పుష్ప 2 సినిమాని వాయిదా వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ పుష్ప 2 షూటింగ్ డిలే కారణంగా ఆగస్టు 15 నుంచి దాదాపుగా పోస్ట్ పోన్ అయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కారణాలు ఏమైనా పుష్ప 2 మాత్రం క్రిస్మస్ కారణంగా డిసెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. కానీ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ కూడా డిసెంబర్ లోనే రానున్నట్టుగా ముందు నుంచి ఒక మాట వస్తూనే ఉంది. ఇప్పుడు దిల్ రాజు డిసెంబర్ కే మొగ్గు చూపుతాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ దగ్గర జరగబోయే రచ్చ థియేటర్లు తగలి పడిపోయేలా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అంతేకాదు ఇక్కడి నుంచి అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య వివాదం మరింత ముదరడం గ్యారంటీ. కానీ పుష్ప 2 గేమ్ చేంజర్ మధ్య పోటీ అంటే మేకర్స్ అంత రిస్క్ తీసుకునే ఛాన్స్ అయితే చాలా తక్కువ. కాబట్టి ప్రస్తుతానికి ఇలాంటి వాటికి పుకార్లే అని చెప్పుకోవాలి.